ఇగో ఎట్లున్నది నొప్పి? కొంచెం నయమే ఉంది బిడ్డ. పడిగేటప్పుడు గోలు వేసుకున్నావా? వేసుకున్నా పొద్దుగారు. అన్నం తిన్నావు కదా ఇప్పుడు, ఆ తిన్నాక ఉన్నది గోలు అది వేసుకోటి. ఇదేనా? ఆగమాగం వేసుకునేవు మళ్ళా. నీకేమన్నా అయితే మళ్ళీ నా ఇంటికి తెచ్చి పడతారు. నువ్వు నా తల్లివో దాని తల్లివో అర్థమైతలేదు. నిన్నేమన్నా అది ఫీల్ అవుతుంది. నీ మీద ప్రేమనో నా మీద కోపమో అర్థమైతలేదు. ఎంతైనా కోడలు కదా బిడ్డ, ప్రేమ ఉంటది, కూతురు కాదు కదా. మాసాల్తి ఏమన్నంటే దాన్ని వెనకేసుకొచ్చడం బాగా నేర్చినావు. నాకు డౌట్ అమ్మా, అదంటే తెలవకి డిష్ పెట్టిపోయింది అనుకో, నీకు తెలియదా? నేను ఉండద్దు మరి నా కొడుకు దగ్గర ఉండాలి అని అడగవా నువ్వు? నేను అత్త అని చెప్పవా? నోరేమన్నా పడిపోయిందా నీకు? నేను కన్నా నా ప్రాణమే నా మాట ఇంటలేదు. అది ఎవలో పరాయి పిల్ల, అది నా మాట ఎందుకింటదే? ఈ మాటలకేం తక్కువ లేదు. అయినా అది నకపోతే నువ్వు కన్నా నీ వారసుడు ఉన్నాడు కదా, నువ్వంటే చాలా ఇష్టం కదా. చెల్లె మంచిది కాదు, అది కొద్దిది అని అంటాడు కదా బాగానే. మరి నా దగ్గర ఎందుకు పెట్టిండు వాడు? కనీసము తల్లికి సేవ చేస్తేనైనా తల్లి మాట ఇంటవేమో అనుకున్నట్టున్నాడే వాడు. అబ్బబ్బా అమ్మా ఆపు, ఏదో తప్పంతా నా దిక్కే ఉన్నట్టు మాట్లాడకు. చిన్నప్పటి నుంచి నేను అత్తగారింటికి పోయేంత వరకు వాడిని ఒక తీరు చూసినావు, నన్ను ఒక తీరు చూసినావు. అది నీకు కూడా తెలుసు. ఎందుకమ్మా ఏం తెలియనట్టు మాట్లాడతావు మళ్ళా? కనీసం ఇప్పుడైనా ఆస్తిలో ఇద్దరికి సమాన హక్కు ఇవ్వు, లేకపోతే పోలీసులకు పట్టిస్తా నిన్ను. అమ్మా కన్న తల్లి మీద కూతురు కేసు పెట్టిందన్న చెడ్డ పేరు నాకు రానియకు.